లో 850 రకాల భాషలు మాట్లాడే ఒక విచిత్రమైన పేరున్న దేశం గురించి చెప్పబోతున్నాను. ఈ దేశంలో అన్నీ ఉల్టా పల్టా ఉంటాయి. కొన్ని చోట్ల మహిళల్ని హింసిస్తూ అవమానిస్తారు. అక్కడ భూత ప్రేత తంత్రమంత్రాలు ఎక్కువగా నడుస్తూ ఉంటాయి. ఈ దేశంలో 600 కంటే ఎక్కువ ఐలాండ్స్ ఉన్నాయి. కానీ వీటిలో చాలా మందికి వేరే ఐలాండ్స్ గురించి తెలీదు. ఇప్పుడు నేను ఆస్ట్రేలియా ఓషియనియా ఖండంలో ఉన్న పపువా న్యూగినియా గురించి చెప్పబోతున్నాను. ఈ దేశం గురించి నేను చెప్పబోయే ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకునే ముందు ఈ వీడియోని ఎక్కడా బ్రేక్ ఇవ్వకుండా ఫుల్ గా చూడండి. అలాగే మీరు కనుక ఇప్పటి వరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పపువా న్యూగినియా ఈ దేశపు అఫీషియల్ నేమ్ ఇండిపెండెంట్ స్టేట్ ఆఫ్ పపువా న్యూగినియా. 4,56,864 స్క్వేర్ ఫీట్ కిలోమీటర్స్ విస్తీర్ణం ఉంది. ఈ దేశ జనాభా సుమారుగా జస్ట్ 90 లక్షలు. పాపులేషన్ పరంగా చూస్తే సిటీస్ లో కేవలం 13% మాత్రమే నివసించే ఒకే ఒక్క దేశం. డెన్సిటీ పరంగా చూస్తే స్క్వేర్ కిలోమీటర్ కి 20 మంది మాత్రమే ఉంటారు. ఇక్కడ పాపులేషన్ యావరేజ్ ఏజ్ 20 ఇయర్స్ మాత్రమే ఉండడం వలన దీనిని యంగ్ కంట్రీ అని కూడా అంటూ ఉంటారు. ప్రపంచంలోనే దీన్ని ఒక విచిత్రమైన దేశం అంటారు. ఈ దేశంలో ఎటువంటి సిస్టమ్ ఉండదు. దేశంలో ఉన్న 600 ఐలాండ్స్ లో మాక్సిమం ఐలాండ్స్ దేనికదే వేరుగా ఉంటూ ఒకదానితో ఒకటి ఎటువంటి సంబంధాలు పెట్టుకోవు. వేరే ఐలాండ్ లో మనుషులు ఎలా ఉంటున్నారు, ఏం చేస్తున్నారు, అక్కడ ఏం జరుగుతుంది అన్నది కూడా పక్కనున్న ఐలాండ్ కి మచ్చు కూడా తెలీదు. ఒక కాంటినెంట్ లో కూడా మాట్లాడనటువంటి 850 రకాల భాషలు ఈ ఒక్క దేశంలో మాట్లాడతారు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.